అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరి ఈ రోజు స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఈర్ష్యతో మీకు నష్టం చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే, అదృష్టం మీకు కలిసి రావాలంటే ఈ రోజు మీరు 2 గరుడముకు కాయలను ఒక దారంలో గుచ్చి మెడలో ధరించండి. ఇలా చేయటం ద్వారా మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు. అన్ని శుభాలు మీకు కలుగుతాయి. కుటుంబీకులతోటి ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల అపరిచితుల వ్యక్తుల పట్ల చిక్కుల్లో పడే ఆస్కారం కనిపిస్తుంది. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. స్త్రీలకు ఆరోగ్యం కుదుట పడుతుంది. మరి ఈరోజు మీరు కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అనేవి అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు అయితే తప్పవు. విలువైన పత్రాలు, వస్తువుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాహిత్య కళారంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. సభలు, సన్మానాలు మీకు చురుగ్గా వ్యవహరిస్తారు. దాంట్లో ఇక ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది కొంతమందికి. ఇక యూనియన్ వ్యవహారాలు, అధికారులతోటి చర్చలు ఆందోళన కలిగించే విధంగానే ఉంటాయి. ఇక కోర్టుల వాదోపవాదాల్లో అయితే ప్లీడర్లకు మరి ఈరోజు జయం ఉంటుంది. ఇక వైద్య రంగాల వారికి అయితే ఏకాగ్రత చాలా అవసరం అవుతుంది. వ్యవసాయ రంగాల వారికి అయితే చికాకులు అధికమవుతాయి అనిపిస్తుంది. ఇక పత్రికా వార్తా సంస్థలోని వారికి ఏకాగ్రత చాలా అవసరము, పునరాలోచన అవసరం అవుతుంది. ఇక ఈరోజు పండ్ల, పూల, చిరు వ్యాపారస్తులకైతే పురోభివృద్ధి కానవస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకరమైన రోజు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఒకేసారి అనేక పనుల మీద పడటంతో ఒత్తిడి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉపాధ్యాయులకైతే కొత్త సమస్యలు అనేవి ఎదురవుతాయి. స్త్రీలు మరి ఎక్కువగా ఇంటి కార్యక్రమాల్లో బిజీ అయిపోతారు. ప్రయాణ రంగాల వారికి అయితే ఆశాజనకంగానే ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు అయితే స్వీకరించే విధంగానే కనిపిస్తున్నది. పనివారులకు కనిపెట్టడం అనేది మంచిది. ఆకస్మిక ప్రయాణము మీకు ఈరోజు చేసే అవకాశాలు అయితే వస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి క్రమంగా నిలదొక్కుంటారు. ఏ ప్రయత్నం చేసినా కూడా మీరు గట్టిగా ప్రయత్నించాలి, లేకపోతే మాత్రము మీకు ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. మరి రాశి వారికి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి, ఉన్నటువంటి చిక్కులు చికాకుల నుండి బయటపడటానికి మాత్రం దోష నివారణ జరగాల్సి ఉంటుంది. అలా చేయటం ద్వారా మాత్రమే మరి శుభప్రదంగా అయితే రాశి వారికి ఉంటుంది. మరియు ఈ లక్కీ సంఖ్య 24, లక్కీ కలర్ అయితే మరి ద్రాక్ష. మరి దోష నివారణ కొరకు ఈ రాశి వారు 2 తమలపాకులను తీసుకోవాలి. ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి. ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం ఉంచి, దాని మీద ఇంకొక తమలపాకును ఉంచి, ఆ యొక్క తమలపాకులను ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి మీరు ఈరోజు అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి. మీ ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగించబడి అన్నీ మీకు శుభాలు అనేవి కలుగుతాయి. ఈరోజు ఇలా చేసిన తర్వాత, మీరు ఈ పరిహారం చేసిన తర్వాత 3 రోజుల తర్వాత పొట్లాన్ని తీసుకొని వెళ్ళి ప్రవహించేటటువంటి నీటిలో వేసేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.